ఇది మీ ఇల్లా? నువ్వు వచ్చేంత వరకు ఇక నుండి మన ఇల్లు. సారీ, తెలియకొచ్చాను. నాకు తెలుసు, నా కన్నీళ్లే వర్షంలా నిన్ను తడిపి నా దగ్గర చేర్చాయని తెలుసు. రావేణు, నీ మనసు ఇంకా మారలేదా రాధా? నీ రాధ మనసు ఎప్పటికీ మారదు. టీ తెస్తాను. ఇది సమయం కాదు, నాకు నిగ్రహాన్ని ప్రసాదించు. వేణు, ఏమిటిది? ఏమిటి రక్తం? అవును రాధా, చిన్నప్పుడు దూరమైన నా రక్తపు ధార. వేణు, రాధా, నువ్వు నాకెంత దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నావు, నేను నీకంత దూరం అయిపోతున్నాను. చెప్పాను డాక్టర్ వేణని. వీరే ఇతనేనన్నమాట పేదల పాలిటి పెన్నిది. వస్తాను రాధా. వెళ్ళు బేటా. ఏమిటిలా విచారంగా ఉన్నావు? విచారంగా కాదు దాదా, ఆనందంగా ఉన్నా. ఒకతో పొంగిన నెత్తురుచారాలు నా కళ్ళల్లో కనిపించడం లేదు. కళ్ళల్లోనే కాదు బేటా, నీ గుండెల మీద కూడా కనిపిస్తున్నాయి. అందుకే అడుగుతున్నాను, అసలు ఏం జరిగింది? ఆనాడు నా అక్కను పరాభవించిన ముగ్గురులో ఒకడు నా కంట పట్టాడు. ఇన్నేళ్లు నేను బ్రతికిన బ్రతుక్కి ఇప్పుడు అర్థం మొదలైంది. లేదు బేట, పతనం మొదలైంది. దాదా, నేను ఆనందిస్తూ ఉంటే నువ్వు బాధపడుతున్నావా? బాధపట్టలేదు బేట, పసివాడిగా పగబట్టావే గాని పెరిగిన వాడిగా చదువుకున్న వాడిగా పగను ప్రేమగా మార్చుకోలేకపోయావే అని సిగ్గుపడుతున్నాను. వాళ్ళు నాకు తీరని ద్రోహం చేసిన దుర్మార్గాన్ని మర్చిపోతున్నావు. నేను మర్చిపోవడమే కాదు, నిన్ను మర్చిపోమంటున్నాను. వాళ్ళను మర్చిపోవడం? అవును బేట, మనిషి అన్నవాడు దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి, దుర్మార్గులను మర్చిపోవాలి. నా వల్ల కాకపోవడం నా వల్ల కాదు, కానీ నీ చదువు వల్ల కావాలి. పక్కవాడి పాపాన్ని చూపించడానికి మనం పాపం చేయడం దానవ లక్షణం. దాదా, అవును బాబు, తప్పును క్షమించడం మానవ లక్షణం. ఆ తప్పును క్షమించడమే కాదు, తిరిగి ఉపకారం చేయడం దైవ లక్షణం. ఆ దైవ గుణాలకే బాబు మనిషికి ఈ చదువులు పదవులు. అది మర్చిపోతే మానవుడికి దానవుడికి తేడా ఏమిటి? సేవాభావం, క్షమాహృదయం లేని డాక్టరు మానవుడు కాదు, దానవుడు. ఇది గుర్తుంచుకుంటే చాలు, మీ చదువులు సార్థకమైనట్టే. మనిషి అన్నవాడు దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి, దుర్మార్గులను మర్చిపోవాలి. నేను హంతకుణ్ణి కాలేను, నేను డాక్టర్ని మాత్రమే.
రండమ్మా. అత్తరే ఉండండమ్మా, మాత్రలు ఇస్తాను. అగటిగింది. మళ్ళీ రేపు కనిపించండి. బాధలో కూడా నవ్వుస్తుందన్నమాట. బాధ? ఇలా నువ్వు నా దగ్గరగా ఉండి నా చేయి నీ చేతిలో ఉంటే ఎంతటి బాధనైనా జీవితాంతం భరించగల వేణు. నీవు భాగ్యవంతుల బిడ్డ. పేదరికమన్నా సేవన్నా నీవు ఊహించుకోగలవే కానీ నీవుగా భరించలేవు. మీరు లేని భాగ్యాన్ని భరించడం కంటే మీరున్న బీదరికాన్ని భరించడం నాకు సులభం, తృప్తి. నువ్వు గాలిలో మేడలు కట్టుకుంటున్నావు. లేదు, నీ గుండెల్లో గూడు కట్టుకుంటున్నాను. అసంభవం. పిచ్చి వేణు, గుర్తుందా? తగవు మనిద్దరిని కలిపింది, చదువు మనిద్దరిని పెనవేసింది. ఇప్పుడు ఈ వృత్తి మనిద్దరికి శాశ్వతంగా బ్రహ్మముడి వేసింది. మనసుతో మనసు కలిపి సేవ చేస్తాననే వారిని కాదనే హక్కు నీకు లేదు బేట. రాజు, 10 ఏళ్ల క్రితం నేను చూసినప్పుడు ఈ ఊరు రోడ్లు ఎలాగున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయంట్రా. అమ్మమ్మ, మున్సిపాలిటీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు గురు. ఊరిని మార్చేస్తే మనం గుర్తుపట్టలేక పక్క ఊరు పోతామని భయం వేసి ఎలా ఉన్న ఊరిని అలాగే ఉంచుకున్నారు. అంటే మున్సిపాలిటీ వాళ్ళకి మనుషుల మీద మమకారం పెరిగిందనమాట. అందుకనే గురు ఏం చేశారు తెలుసా? చిన్ని మార్పులు చేసుకున్నారు. చిన్న మురికాలని పెద్ద సైజ్ చేసుకున్నారు, పెద్ద పెద్ద రోడ్లని సమ సైజ్ చేసుకున్నారు. నడవడానికి బాగుంటాయి. చిన్న సైజు దోమల్ని మున్సిపాలిటీ మందులు పోసి పెంచి బంతులు తయారు చేసుకున్నారు. భలే ఊరు. ఏమున్నాయి సార్? ఇడ్లీ, పెసడు, ఉప్మా, ఉల్లిగడ్డ, రవ్వదేశాయి. అది 2 కొత్త నీకు వచ్చారు. ఒక 2 2 2 4 3 చాలు. 2 వరకు చాలు. 5 సరుకులు అన్నీ లేవు. 2 గురించి పట్టరాపో. అలాగే సార్. ఒక 2 2 2 4 3 తలుపుతారు. ఈ జగన్ పాస్ అడిగితే చూపిస్తావా? నేను కాదు, మా గురుగారు చూపిస్తారు. నేను మోసేస్తాను. మళ్ళీ మాట్లాడుతున్నా, మళ్ళీ మోసేస్తాను. మనకుడు ఎవరు నువ్వు? కొత్తలతో మేము ఆడం. తిరిగి సన్నాసిలో ఉన్నావే. మాటలు మాటల్లో ఏముందిలే, చేతల్లో చూపిద్దాం. కమా. సరే ఆడు. ఈ జగన్ పిలిస్తే రావాలి, లేకపోతే సర్వం జగన్నాథం అవుతుంది. యువతల పిలిచింది రంగడని చెప్పు. ఈ రంగడు ఏ రంగో తెలియదు కాబట్టి. రంగంలో ఏ రంగాలు ఈ జగన్ ముందు బలాదూరం చెప్పరా? ఎవడా నువ్వు? మాటలతో చెప్పడం కష్టం రా. చేతలతో చెప్తావా? వింటావా? ఇప్పుడు చెప్పరా?
వాళ్ళిద్దరూ పసందుగా దెబ్బలాడుకుంటుంటే పార్కలో పొడకలు నువ్వు కమ్మా కూర్చోమ్మా.